ఆంధ్ర రాష్ట్రం వరదల్లో విలవెల్లాడుతుంటే జగన్ బురద రాజకీయానికి ఎందుకు తెరతీశారు? రాజధాని అమరావతి మునిగిపోయిందని రోత మీడియా చేస్తున్న ప్రచారంలో నిజముందా? చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడం కోసమే బుడమేరు గేట్లెత్తారని అనడం అజ్ఞానం కాదా? గేట్లెత్తడం ఏమిటని జనం నవ్వుతున్నా జగన్ అబద్ధాలనే ఎందుకు ప్రచారం చేస్తున్నట్టు? చంద్రబాబు యువకుడిలా వరద ప్రాంతాల్లో పర్యటిస్తుంటే ఓర్వలేకే జగన్ బురద జల్లుతున్నారా? జగన్లా హెలికాప్టర్లో చక్కర్లు కొట్టకుండా వరద నీటిలోకి దిగడమే చంద్రబాబు చేసిన తప్ప? అబద్ధాలతోనే ఒకసారి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తిరిగి అవే అబద్ధాలను ఆశ్రయిస్తున్నారా? రాజధాని అమరావతి అంటే గిట్టని కారణంగానే జగన్ సైకో బ్యాచ్ ఈ దుష్ప్రచారానికి తెగబడ్డదా? నిజంగానే అమరావతి మునిగి ఉంటే అక్కడున్న సచివాలయం, హైకోర్టు ఎలా పనిచేస్తున్నాయి? నారా లోకేష్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకంత కసిగా ప్రయత్నిస్తున్నారు? బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న హైడల్ ప్లాంట్ కు ఎలా ముడిపెడతారు? అబద్ధాలతో ఆంధ్రజ్యోతికి బురద అంటించాలని చూస్తున్న జగన్ అండ్ కో నిజ నిర్ధారణకు సిద్ధమా? వరదల మీద ఇంత రాజకీయం చేస్తున్న జగన్ బాధితులకు తన వంతు సహాయం ఏమైనా చేశారా? అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తున్న జగన్ తన పార్టీ గల్లంతయ్యే ముప్పును పట్టించుకోరా? అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే సంస్కృతికి పోలీసులు ఎందుకు అలవాటు పడ్డారు? ప్రజలకు అండగా నిలవాల్సిన కీలక వ్యవస్థలు అధికార పీఠాలకు తొత్తులుగా మారడం విషాదం కాదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు